దేవుని నామమునకు స్తోత్రమండి. నాటి ధ్యానాంశము సమాజంలో సువార్త ప్రకటించుట. యేసుప్రభు రాత్రిపూట నికుదేముతో సంభాషణ. యోహాను సువార్త 3:1-21 మిట్ట మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీని కలవడం. యోహాను సువార్త 4:5-42 ఆయన భిన్నమైన వ్యక్తులతో వ్యవహరించిన తీరులో 2 విధానాలు మనం గమనించగలమండి. నికుదేము లాంటి గౌరవప్రదమైన పట్టణ నాయకుడు కానివ్వండి, లేదా కరడు కట్టిన బజారు స్త్రీ అయిన సమరయ స్త్రీ కానివ్వండి, యేసుప్రభు ఆయా వ్యక్తులను సంధించిన తీరు అద్భుతం. అనేక జాతుల మిశ్రమ సమాజంలో సువార్తను జీవించి ప్రకటించడము ఎలాగో ఆయన మనకు చేసి చూపించారండి. ఈ విషయంలో ఆయన మనకు గొప్ప ఆదర్శం. నికుదేము యూదులలో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. యెరూషలేములోని ప్రముఖ కుటుంబాలకు చెందిన పరిసయ్యుడు. ఒకరోజు రాత్రి అతడు యేసు ప్రభువు దగ్గరకు ఒంటరిగా వచ్చాడు. ప్రభువు అతడి అక్కడ గుర్తిరిగి తిరిగి జన్మించాలని చెప్పి ఆలోచించుకునే వ్యవధి ఇస్తూ పంపించి వేశారండి. ఆ తరువాత ఒక విధాన నిర్ణయము విషయంలో నికుదేమును చూస్తాము. అది యోహాను సువార్త 7:42-52 అయితే యేసు శిలువ మరణం దాకా నికుదేము బహిరంగంగా బయటపడలేదండి. ఆయన మరణించిన తరువాత శవాన్ని పాతిపెట్టడంలో సహకరించడానికి ముందుకు వచ్చాడు. యోహాను సువార్త 19:39 ప్రకారం సమరయ స్త్రీ జీవితం అందుకు భిన్నంగా పూర్తి భిన్నమండి. ఆమె జీవితము అవినీతిమయం. ఒకరి తర్వాత ఒకరిని బట్టలు మార్చుకున్నట్లుగా భర్తలను కూడా మార్చింది. ఆ తర్వాత పెండ్లి పెటాకులు మానేసి ఒకరితో కలిసి జీవిస్తూ ఉంది. ఫలితంగా సమాజం ఆమెని వెలివేసింది. ఆమె సంకర జాతికి చెందింది. అందును బట్టి కూడా యూదులు ఆమెను తిరస్కరించారు. అయితే యేసుప్రభు ఆమెతో పట్టపగలు బహిరంగంగా మొదట వ్యక్తిగతంగా ఆ తరువాత అందరి ఎదుట మాట్లాడాడండి. జీవజలాన్ని గురించి ఆత్మతో సత్యముతో ఆరాధించే విషయాన్ని ఆమెతో చెప్పాడండి. నికోదేము కంటే త్వరితంగా ఆమె ప్రతిస్పందించింది. అంతేకాదు ఆమె తీర్మానం వ్యక్తిగతం కంటే ఒక జాతి తీర్మానం అని కూడా చెప్పొచ్చండి. యోహాను సువార్త 4:39-41 యేసుప్రభు వివిధ వ్యక్తులతో మాట్లాడిన తీరు, వారు స్పందించిన వైనం యోహాను అనేక చోట్ల గ్రంథస్థం చేశారు. కొందరు ఆహారం తిని ఆయనపై నమ్మకం ఉంచారని యోహాను సువార్త 6:4-14 మరికొందరు స్వస్థత పొందిన తర్వాత ఆయనపై విశ్వాసం ఉంచారని యోహాను సువార్త 9:1-39 ఇంకా కొందరు ఆయన పునరుద్ధానుడైన తర్వాత నమ్మారు. యోహాను సువార్త 20:24-29 కొందరు యేసుప్రభు చేసిన అద్భుతాలకు స్పందించగా మరికొందరు ఆయన ప్రబోధాలకు ఆకర్షితులయ్యారండి. కనుక అందరూ ఒకే రీతిలో స్పందించినట్లు మనం చూడమండి. నేటి విశ్వాసులమైన మనము అన్ని రకాల ప్రజలు నివసించే మిశ్రమ సమాజానికి సువార్త అందించాల్సి ఉంది. యేసులాగే మనం కూడా భిన్న మార్గములను వినియోగించాలండి. నీ సహోద్యోగులకు, స్నేహితులకు, బంధువులకు ప్రభు దగ్గరకు నడిపించడానికి ఎలాంటి సృజనాత్మక పద్ధతులు వినియోగిస్తున్నామో మనము గమనించుకొని వారికి ఏమి చెప్పితే యేసుక్రీస్తు గురించి మారుతారో అని ఈ యొక్క సమాజంలో పరిపరి విధాలుగా మనుషులు ఉంటారు కాబట్టి వారి యొక్క గుణగణాలు తెలుసుకొని వారికి ఏ విధంగా చెప్పాలో ఆ విధముగా చెప్పగలిగితే మరి సమరయ స్త్రీ మారినట్లుగా, నికోదేము మారినట్లుగా, పేతురు మారినట్లుగా మరి అట్రీతిగా మనము కూడా మార్చడానికి దేవుడు సహాయం చేస్తారండి. అందుకు మన ప్రయత్నాలు మనము కూడా చేయలాగున ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు దగ్గరికి ప్రతి వాళ్ళని తీసుకురావచ్చి మనకేం తెలుసో వాళ్ళకి చెప్పి అందరికీ కూడా రాకడానికి సిద్ధపడాలండి. మరి పరలోకంలోనికి అందరూ ఉండాలని యేసు ప్రభు ఆశ కదా. ఆశ నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఆమేన్.